హౌ ఇట్ ఈస్ అనేది మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటున్నాం. ఇఫ్ యూ మేక్ గుడ్ ఫ్రెండ్షిప్, డెఫినెట్లీ యూ విల్ గెట్ గుడ్ సక్సెస్ ఇన్ అవర్ లైఫ్. ఇఫ్ యూ డోంట్ మేక్ సచ్ టైప్ ఆఫ్ ఫ్రెండ్షిప్, డెఫినెట్లీ we will total under the life. So definitely, dear students, OKIT, KITH, KIT, it is means here newly word friend ను మనం కిట్ అంటాం. ఓకే కమ్ హియర్, ఓకే గో దేర్ అని మనం నేర్పిస్తూనే వస్తున్నాం. మరి అటువంటి ఫ్రెండ్ ఎలా ఉండాలి మనకు అనేది ఇప్పుడు చూడండి. మాకేం గద్దెలొద్దు, పెద్దలెక్కే గద్దెలొద్దు, నాకు డబ్బులు వద్దు, మాణిక్యాలు వద్దు, నాకు ఒక మంచి దోస్తిని అల్లా అని దేవుని కోరుకుంటాడంట ఆయన. మరి ఎందుకు ఆ ఫ్రెండ్షిప్ అలా ఉండాలి? సార్ వీడి చేశాడు, సార్ వాళ్ళ చేశాడు, మనం అన్ని లేనిపోని స్లాండర్సే చెప్పుకుంటుంటాం క్లాసుల్లో. అవి తగ్గించి ఫ్రెండ్, ఒక మంచి ఫ్రెండ్షిప్ చేసుకోండి. ఆ ఫ్రెండ్షిప్ మనకి ఎంతో ఊరటం కలిగిస్తుంది. 100%. మనకున్న ఈ ఒత్తిడి జీవితంలో ఒక మంచి ఫ్రెండ్తో ఒక్క 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు ఎవ్రీ డే ఇఫ్ యూ స్పెండ్, డెఫినెట్లీ దట్స్ ఎనఫ్ టు గెట్ గుడ్ లైఫ్ ఇన్ యువర్ టోటల్ లైఫ్. మన జీవితంలో ఫస్ట్ మెయిన్ చేయాల్సింది ఒక మంచి ఫ్రెండ్ కలిగి ఉండటం. అందుకే అలాంటి పాటలతో చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకు వినిపించింది కేవలం ఒకటే, ఎన్టీ రామారావు నటించిన నిప్పు లాంటి మనిషి సినిమాలోది. అయితే అలా అటువంటి మహానుభావులు ఎన్నో సినిమాలు తీశారు. అప్పుడు అన్ని ఫ్రెండ్షిప్ మీదే, ఎక్కువగా ఫ్రెండ్స్ మీదే. ఫ్రెండ్ ఎలా ఉండాలి? మనం ఏదన్నా ఇఫ్ యూ ఆర్ డూయింగ్ సమ్ మిస్టేక్స్ అట్ ద టైమ్, డెఫినెట్లీ యువర్ ఫ్రెండ్ విల్ కండెమ్. అదర్వైజ్ ఇఫ్ నాట్ సో, దట్స్ నాట్ గుడ్ ఫ్రెండ్. ఎస్, ఎవరైనా మీరు తప్పు చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఇది తప్పు, ఇది ఇలా కాదు అని చెబితే దట్స్ ఎనఫ్. అక్కడే మనం ఆ ఫ్రెండ్షిప్ చూడగలిగేది. మంచి ఫ్రెండ్షిప్, మంచి ఫ్రెండ్గా భావించాలి. అయ్యో నా తప్పు చెప్పాడే, అయ్యో నన్ను ఎప్పుడు చూసినా సార్గా చెప్పి నన్ను కొట్టిస్తుంటాడే, వీడు నా ఫ్రెండ్ కాదు అని అనుకోవద్దు. మనం చేస్తుండేది ఏది, మనం చేస్తున్నది కరెక్టా కాదు. కరెక్ట్ కానప్పుడు నో ప్రాబ్లం. ఒక ఫ్రెండ్గా చెప్తే ఆ ఫ్రెండ్ నువ్వు ప్రేమించాలి. అంతేగాని ఆ ఫ్రెండ్ మీద నువ్వు కొన్ని చెప్పడానికి ప్రయత్నం చేయటం, వేరే విధంగా మనం ప్రవర్తించకూడదు. ఇక్కడ చెబుతున్న ప్రతి ఒక్కటి కూడా మీ జీవితానికి ఎంతో చక్కగా ఉపయోగపడుతుందని మేము ఖచ్చితంగా విశ్వసిస్తున్నాం. సో మరి అదా ఫ్రెండ్షిప్ మీదే ఇంకొక పాట పాడి చివరిలో ఒక క్వశ్చన్ వినండి. పూజాదిలి వెన్నెలాకాశం ఉన్నదే నీ కోసం, పూజాదిలి వెన్నెలాకాశం ఉన్నదే నీ కోసం, ఎదురు చూసింది నిదుర కాసింది, ఎదురు చూసింది నిదుర కాసింది, ఫ్రెండ్ నీ కోసమే, వెలుగువైరావోయి వెలుతురే ఓయి, పూజాదిలి వెన్నెలాకాశం ఉన్నదే నీ కోసం. ఫ్రెండులాగా నీవు రాగా, గూడు నవ్వే గుండె నవ్వే, ఫ్రెండులాగా నీవు రాగా, గూడు నవ్వే గుండె నవ్వే, స్నేహ దీపాలు వెలగని చాలు, వెలుగు వైరావోయి వెలుతురే తేవోయి, వెలుగు నీవేనోయి, పూజాదిలి వెన్నెలాకాశం ఉన్నదే నీ కోసం. ఝుమ్ 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 ఝుమ్. That is the song. Now I am asking one question to you. What type of friendship we have?
what type of friendship we don't have. These are all each and everything we have to describe here. Who says? Those students come here. Okay, Lucky is saying something. గుడ్ ఫ్రెండ్షిప్ వేసుకోవాలి సార్. బ్యాడ్ ఫ్రెండ్షిప్ గుడ్ ఫ్రెండ్షిప్ అంటే హౌ ఇట్ ఈస్, ఎలా ఉండాలి. మనం మనము మన మన ఫ్రెండ్స్ మన గురించి చాడీలు చెప్తే మనం వాళ్ళ గురించి చాడీలు చెప్పకూడదు సార్. వాళ్ళ మన ఫ్రెండ్స్ అనుకొని మనతోనే కలిసి మనము తప్పులు చేస్తున్నప్పుడు తప్పులు చేస్తున్నప్పుడు చెప్తే నేను తప్పు చేశాను అందుకే వాడు చెప్పాడు అని అనుకో. వెరీ గుడ్. తప్పు చేస్తున్నప్పుడు మన తప్పులు ఎత్తి చూపినప్పుడు మనం వాళ్ళ పట్ల ద్వేషాన్ని పెంచుకోకుండా ఫ్రెండ్షిప్ను మరింత పెంచుకుంటే మీరు ఇంకా మరింత అభివృద్ధి బాటలో నడుస్తారు. ఇది కన్ఫర్మ్. ఓకే, మరి గివ్ ద క్లాప్స్. ఓకే బాబు, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.